మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నకిలీ మద్యం తయారు చేస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి 4 లక్షల రూపాయల విలువ చేసే 2688 నకిలీ మద్యం క్వార్టర్ సీసాలు, 4500 ఖాళీ సీసాలు, 1755 లేబుల్స్, 2000 మూతలు, 60 లీటర్ల స్పిరిట్ ను స్వాధీనం చేసుకుని 2 కార్లను స్వాధీనం కూడా చేసుకున్నారు. ఇక నకిలీ మద్యం తయారు చేస్తున్న 5గురిని అరెస్ట్ చేశామని, మిగిలిన వారి కోసం గాలిస్తున్నట్లు జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కెకాన్ తెలిపారు. ఒక ఈనాని రాజగోపాల్ గారు గారిది ఒకటి గోడౌన్ ఉంది. ఆ గోడౌన్ లో ఇట్లాంటి కల్తీ మద్యం తయారు చేస్తున్నారు కొంతమంది. అది సమాచారం. 688 నకిలీ మద్యం క్వార్టర్ సీసాలు, 4500 ఖాళీ సీసాలు, 1755 లేబుల్స్, 2000 మూతలు, 60 లీటర్ల స్పిరిట్ ను స్వాధీనం చేసుకుని 2 కార్లను స్వాధీనం కూడా చేసుకున్నారు. ఇక నకిలీ మద్యం తయారు చేస్తున్న 5గురిని అరెస్ట్ చేశామని, మిగిలిన వారి కోసం గాలిస్తున్నట్లు జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కెకాన్ తెలిపారు. ఒక ఈనాని రాజగోపాల్ గారు గారిది ఒకటి గోడౌన్ ఉంది. ఆ గోడౌన్ లో ఇట్లాంటి కల్తీ మద్యం తయారు చేస్తున్నారు కొంతమంది. అది సమాచారం.